బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారీగా బలమైన నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఆఫర్ వెనుక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలన్న బీజేపీ నిర్ణయం వెనుక స్కెచ్ ఏంటి? బీసీలే లక్ష్యంగా ఆర్ కృష్ణయ్యను బీజేపీ పాత నేతలు తెరమీదకు తెచ్చారా? బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న తెలంగాణ బీజేపీలో ఆర్ కృష్ణయ్య ఏ రోల్ పోషించబోతున్నారు? ఇదే అంశంపై ఇప్పుడు కమలనాథుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. బీసీ సామాజిక వర్గ ఉద్యమ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్యకు పేరుంది. బీసీ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన కృష్ణయ్య 2014లో టీడీపీ తరపున ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా తరువాత ఏపీకి వెళ్లి 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి ఈ మధ్య బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఏపీ కోటాలో కమలం పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీ సామాజిక వర్గాలలో మంచి పట్టున్న నేత కావడంతో టీడీపీ, బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓటింగ్ శాతం పెంచుకునేందుకు భారీగా ప్లాన్ వేస్తున్నాయని టాక్ నడుస్తుంది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో బరిలో దిగినా వర్కౌట్ అవ్వలేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ బీసీ నినాదంపై పెద్దగా ఆసక్తి చూపలేదని ఎన్నికల ఫలితాలు తెలిపాయి. ఎన్నికల తర్వాత నేతల మధ్య పంచాయతీలు రచ్చకెక్కాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ ఇప్పటికే కొత్త పాత నేతల పంచాయతీలతో సతమతమవుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకునే పనిలో ఉంది పార్టీ నాయకత్వం. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించిన తరువాత మళ్లీ కిషన్ రెడ్డికే అధ్యక్ష పదవి కట్టపెట్టారు. ప్రస్తుతం బండి సంజయ్, కిషన్ రెడ్డిలిద్దరూ కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నారు. సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ కాషాయ పార్టీలో కొనసాగుతుంది. ఏపీ బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళ్తున్న ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో ఏ రోల్ పోషిస్తారన్నది ఆసక్తిగా మారింది.